ఖమ్మం పార్లమెంట్లో మరోసారి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు గెలిచా అని 3వ కూడా గెలుస్తా అని చెప్తున్నారు. కేంద్రంతో పోరాడి మరీ తెలంగాణ కోసం నిధులు తెచ్చా అని చెప్పారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో మోసగిస్తుందని ఆరోపించారు. జిల్లాలో తాను ఎంపీగా చేసిన అభివృద్ధి పనులే ఎక్కువగా ఉన్నాయంటున్న ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామాతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తీర్పుకు మరుపేరైన ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యవంతమైనటువంటి యొక్క ఖమ్మం జిల్లాలో గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సమస్యలను తెలంగాణ సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తినటువంటి నామా నాగేశ్వరరావు మన దగ్గర ఉన్నారు. అంటే 3వసారి కూడా తను పార్లమెంట్లో అడుగు పెట్టాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఒకటి, నేను ఇంతకుముందు పార్లమెంటు మెంబర్గా చేసినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నానో అది ఒకటైతే, రెండోది మా నాయకుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మళ్ళీ ఒకసారి ప్రజలందరూ కూడా దాన్ని నెమరేసుకుంటున్నారు. ఏదైతే 5 నెలల క్రితం మోసపూరిత వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలని ప్రజల్ని నమ్మించి ఏదైతే ఓటేశారో ఇవాళ ప్రజలే చెప్తున్నారు వాళ్ళు కాంగ్రెస్కి ఒకసారి ఓటేసి తప్పు చేసిన భావన ప్రజలలో ఉంది. ఆ విధంగా ఏంటంటే ఈసారి తప్పకుండా కూడా నాకు మంచి మెజార్టీతోని మళ్ళీ 3వసారి నన్ను ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను ఒక రైతు బిడ్డగా, నన్ను ఒక ఖమ్మం బిడ్డగా ఆశీర్వదించి మళ్ళీ పార్లమెంట్కి పంపుతారని గట్టి నమ్మకం నాకుంది. రైతు బిడ్డ అంటున్నారు మీ ప్రత్యర్థి. అసలు ఎక్కడ వ్యవసాయం చేశారు నామా నాగేశ్వరరావు గారు? ఎప్పుడైనా నాగలు పెట్టారా అని చెప్పి ప్రశ్న అడిగారు. దానికి మీ సమాధానం? నేను అప్పుడు పట్టడం కాదు, ఇప్పుడు కూడా పట్టడానికి రెడీగా ఉన్నా. నాగలు పట్టడమే కాదు, కూలీలతో పాటు కూలీ వర్క్ చేసినటువంటి వాడిని తోటలలో. చదువుకున్న రోజులలోనే వారు కనుక ఆ మాట నిజంగానే అంటే, నేనైతే వినలేదు, వారి నోటి నుంచి కనుక వస్తే వారి విజ్ఞతకే అది వదిలిపెడుతున్నా. అర్థమైందా? నేను ఒక కూలీలతో కూలీ వర్క్ చేసినటువంటి వాడిని, రైతులతో చిన్నప్పటి నుంచే వ్యవసాయం చేసినటువంటి వాడిని. నేను రైతు బిడ్డనని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వారికి ఏదైనా ఉంటే వారిని అడగండి, కానీ వ్యక్తిగతంగా ఒకళ్ళ గురించి నేను మాట్లాడే సమస్య లేదు. నేను రైతు బిడ్డని కాబట్టి ఇవాళ మూతపడ్డటువంటి షుగర్ ఫ్యాక్టరీ రైతులకి ఉపయోగపడుద్దని చెప్పి నష్టాల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని, నష్టాలు ఉన్నప్పటికీ కూడా 22 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలేరు షుగర్ ఫ్యాక్టరీని నడుపుతున్నా. ఇది మామూలు విషయం కాదు. ఇవాళ ఏంటంటే మా నాన్న ఒక రైతు, ఇది రైతులకు సంబంధించింది అని చెప్పేసి ఇది చేసిన. నాగలి పట్టినా, నాట్లేసిన, తోటలలో మిర్చి ఏరినా, ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడే చేసిన. ఇవాళ చేసిన నేను అంటలేదు, ఇవన్నీ కూడా చిన్నప్పుడు చేసినోడిని. పల్లెటూరులో పుట్టినా, పల్లెటూరులో పెరిగినా, పల్లెటూరు కష్టాలన్నీ కూడా చూసినటువంటి వాడిని. ఇవాళ ఎన్నికల టైంలో ఎవరు అన్నా కూడా వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాంట. ఎవరి గురించి కూడా నేను విమర్శ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఒక పార్లమెంట్ సభ్యులుగా 10 సంవత్సరంలో మీరు చేసినటువంటి అభివృద్ధి, అంటే ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కావాలనే ఒక లక్ష్యం అయితే విద్యార్థుల దగ్గర నుండి, దానిపై మీ అభిప్రాయం? గిరిజన యూనివర్సిటీ ఏదైతే ప్రపోజల్ పెట్టినో అసలు మొదటిసారి నేనే పెట్టినా. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కావాలని చెప్పేసి మొదటి ఉత్తరాలు రాసిందే నేను. ఇక్కడ గిరిజనులు ఎక్కువ ఉన్నారు, గిరిజన యూనివర్సిటీ కావాలని. అదేవిధంగా చూసినట్టయితే ఇవాళ నేను పార్లమెంటు మెంబర్ అయిన తర్వాతనే ఇక్కడ జాతీయ రహదారులు ఇవాళ వచ్చినాయంటే దానికి మూల కారణం నేనే. నేను పార్లమెంటు మెంబర్ కాకముందు 1 కిలోమీటర్ కూడా ఇక్కడ లేదు. నేను పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఎన్నో స్టేట్ హైవేలని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయించేసేసి జాతీయ రహదారులు చేసి దగ్గర 8,000 కోట్ల విలువైనటువంటి రోడ్లని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చిన. అంతేకాకుండా రైల్వే ప్రాజెక్టులు కూడా భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ తీసుకొచ్చిన. అదొకటే కాకుండా మీరు కనుక చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పార్లమెంట్లో ఏ విధంగా అయితే సమస్యల మీద పోరాడో అదేవిధంగా కేంద్రం మీద పోరాడి చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ తీసుకొచ్చా. అంతేకాకుండా 10 సంవత్సరాలలో మా నాయకుడు కేసీఆర్ గారు పాలనలో ఇవాళ ఇంతకుముందు ఖమ్మం జిల్లాలో అభివృద్ధే జరగలే. ఇవాళ ఖమ్మం పట్టణంతో పాటు ఖమ్మం జిల్లాలో దగ్గర 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఒక్క 10 సంవత్సరాలలో. ఇవన్నీ కూడా చరిత్ర. ఇంకా కొన్ని కంప్లీట్ కావాల్సి ఉన్నప్పటికి కూడా 50,000 కోట్ల రూపాయల పనులు శాంక్షన్ అయినాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఒక రైతు బిడ్డగా, ఒక ఖమ్మం బిడ్డగా
మళ్ళొకసారి ఆశీర్వదించి నా గుర్తు కారు గుర్తు మీద ఓటేయమని కోరుకుంటున్నా. తెలంగాణకి కావాల్సినటువంటి నిధులు కానీ ప్రాజెక్టులు కానీ తెలంగాణ సమస్యల మీద పోరాడాలంటే పార్లమెంటులో ఖచ్చితంగా కూడా తెలంగాణ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీలు, అది కూడా పర్టికులర్గా, మిగతా ఎంపీల వల్ల అయ్యేదేం లేదు. అందుకని మళ్ళొక్కసారి నన్ను ఆశీర్వదించమని, నా గుర్తు కారు గుర్తుకు ఓటేయమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మొత్తం మీద రాజకీయాలకు ముందు నుండి రాజకీయాల తర్వాత కూడా ప్రజాసేవ, నిరంతరం ప్రజాసేవ చేస్తూ ప్రజల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి నామా నాగేశ్వరరావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాడు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.